హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాను. ఇందులో మనం లేటెస్ట్గా గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనం చేసే ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రొసీజర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం మెయిన్గా ఈ పాయింట్ చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అలాగే ఈ సిరీస్లో ఇప్పటికే 8 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా రిక్వెస్ట్ ఒకటే, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, జస్ట్ వీడియో మాత్రమే చూడకుండా వీడియో చూసేటప్పుడు మనం ఏవైతే టెక్నిక్స్ చెప్తున్నామో, ఎక్కడ ఎటువంటి ట్రిక్స్ అప్లై చేస్తున్నామో అది మీరు నోట్స్లో రాయండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ని మనం స్కిప్ చేయాలి అది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, క్వశ్చన్ లెందీగా ఉన్నా, అలాగే మనకు క్వశ్చన్స్లో కానీ ఆప్షన్స్లో కానీ డెసిమల్ నెంబర్స్ అంటే పాయింట్స్తో ఉన్న నెంబర్స్ ఇచ్చినా సరే అక్కడ మనకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే ఒక్కసారి ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ ఉండే విధంగా అప్రాక్సిమేట్ నెంబర్ కనుక్కోమని చెప్తాడు. అటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే క్వశ్చన్ స్కిప్ చేయండి. ఆ క్వశ్చన్ చేయొద్దు, అంటే స్టార్టింగ్లో చేయొద్దు. ఎందుకంటే ఆ క్వశ్చన్ మనం చేయడానికి ట్రై చేసామనుకోండి, చేస్తూ టైం వేస్ట్ అవుతుంది, మన బ్రెయిన్ వేస్ట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్ మీద మనం ఎక్కువ బర్డెన్ వేయకుండా ఈ క్వశ్చన్ స్కిప్ చేసి రిమైనింగ్ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత మనం టైం డెఫినెట్గా మిగులుతుంది. అప్పుడు మనం లాస్ట్లో వచ్చి రిమైనింగ్ క్వశ్చన్స్ చేయాలి. అలాగే మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ 2.0 సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. అందులో కూడా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ సిరీస్ యొక్క స్పెషల్ ఏంటి అంటే, ఎగ్జామ్లో అడిగిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ తీసుకొని దానికి ఆ క్వశ్చన్స్కి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే క్వశ్చన్కి షార్ట్ ట్రిక్ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, అలాగే షార్ట్ ట్రిక్ ప్రొసీజర్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అక్కడ మీకు ఆ సిరీస్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి సిరీస్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ మనం పేపర్ నెంబర్ 9 ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు, టు బై ఏ కార్ తానియా బారోడ్ 75,000 రూపీస్. ఎంత తీసుకుంది? 75,000 రూపీస్ ఎట్ 8% per annum, ఇంట్రెస్ట్ ఫర్ 27 months. హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ షీ పే? ఇంట్రెస్ట్ అంటే మనకు తెలుసు, అందరూ చేసేది ఇదే. 7,500 ఇంటూ 8% ఇంటూ 27 months ఇయర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 12 రాస్తారు. ఈ 2 zeros క్యాన్సిల్. అలాగే 4 3 సార్లు పోతుంది, 4 2 సార్లు పోతుంది, 3 ఎన్నిసార్లు పోతుంది? 25 సార్లు పోతుంది. 22 ఎంత? 22 ఎంత వస్తుంది మనకు? 50. 2 ఇక్కడ మనకు 3 zeros ఉన్నాయి కదా, 3 zeros. 22 ఎంత? 50. 27 ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే 5 ఏళ్ళు 35, 5 2 10, 13, 2 సున్నాలు వస్తాయి. రైట్, 13,500 వస్తుంది. ఇది మనకు తెలిసింది. ఇది నేను ఇంకో పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అదేంటంటే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఆ పీటీఆర్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ యొక్క మల్టిపుల్ అవ్వచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క మల్టిపుల్ అవ్వచ్చు, అలాగే టైం పీరియడ్ యొక్క మల్టిపుల్ అవ్వచ్చు కన్ఫామ్గా. ఇప్పుడు 75 కదా, ఇది 3తో డివైడ్ అవుతుంది, అంటే ఆన్సర్ కంపల్సరీగా 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. అలాగే 27 అంటే 2, 27 మనం 12 రాసామనుకో, 3 9 3 4 సార్లు, అంటే ఆన్సర్ కంపల్సరీగా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. అంటే 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఇందులో 9 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి? 1 + 3 4, 4 + 5 9, 9తో పోతుంది. 1 + 3 4 పోదు, 5 + 2 7 8, 4 9తో పోదు, ఇది 9తో పోదు. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. స్మార్ట్ అప్రోచ్ అనమాట ఇది, క్యాలిక్యులేషన్స్ లేకుండా చేసే ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ వన్, ఒక డీలరు, ఒక వ్యాపారి వస్తువులపై కొనుగోలు ధర కంటే 80% ఎక్కువ గుర్తించిన ధర పెట్టి దానిపై 5% తగ్గింపు ఇచ్చాడు. ఓవరాల్ మనకు లాభ శాతం ఎంతో మనం కొనుక్కోవాలి. ఇది మన సక్సెసివ్ కాన్సెప్టే కదా. కాస్ట్ ప్రైస్ మీద మనీ పెంచాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏం రాయొచ్చు? 80
-5 మైనస్ 80 ఇంటూ 5/100. 80లో నుంచి 5 పోతే ఎంత వస్తుంది? 75. నెక్స్ట్ 25 24 5 క్యాన్సిల్ అవుతుంది. -4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 71%. ఎంత వచ్చింది? 71%. అయితే మనకు గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్లస్ వస్తేనేమో గెయిన్ అని, మైనస్ వస్తేనేమో లాస్ అని. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. సో ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలంటే మన ఫోకస్ దేని మీద ఉండాలి? లాస్ట్ 3 నెంబర్సే ఉండాలి. మనకి ఇంక రిమైనింగ్ ఏం అవసరం లేదు. 8 x 4 ఇది 8తో డివైడ్ అవ్వాలి. లీస్ట్ నెంబర్ అన్నాడు, మీరు ఆప్షన్ నుంచే తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ 1 పెట్టామనుకో, ఇక్కడ నేను 1 పెడితే 8తో పోతున్నా. 8 బదులు 80 14 8తో పోదు. అలాగే నేను 2 పెట్టాను అనుకో, 8 బదులు 80 24 8 3 24 అంటే ఇది 8తో పోతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఏమన్నాడు? లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి లీస్ట్ నెంబర్స్ తీసుకొని ఒక్కొక్కటి మనం చెక్ చేసాము. నెక్స్ట్ ఒక నెంబర్ ఫస్ట్ 35% తగ్గించి తర్వాత మళ్ళీ 25% తగ్గించారంట. ఓవరాల్గా ఎంత పర్సెంట్ తగ్గిందో మనం కనుక్కోవాలి. ఇది కూడా సక్సెసివ్ కాన్సెప్టే కాబట్టి తగ్గితే -35 -25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35 ఇంటూ 25/100. 25 4 టైమ్స్ పోతుంది. 432 పాయింట్. రిమైండర్ ఎంత ఉంది? 3 కదా. 25 ఇంటూ 3 75 వస్తుంది. 35 25 ఎంత? -60 ప్లస్ 8.75. మనకు పాయింట్ ఏమొస్తుంది? 25 వస్తుంది. అలాగే 8.75 కదా. నెక్స్ట్ మనం 59లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 51.25%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 51.25% ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంతే కదా. సో 5125 రైట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉండే క్వశ్చన్. సో దీన్ని మనం స్మార్ట్ వేలో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒక రెక్టాంగులర్ గార్డెన్ 50 మీటర్స్ లాంగ్ 40 మీటర్స్ వైడ్ అంట. ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ ఈజ్ లైడ్ ఇన్సైడ్ ద గార్డెన్ అలాంగ్ ఇట్స్ బౌండరీ. ఏరియా ఆఫ్ ది పాత్ ఇచ్చాడు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఇన్నర్ రెక్టాంగిల్ అన్నాడు. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాడు. ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత? 50, విడ్త్ వచ్చేసి 40. అయితే ఇక్కడ ఏం చేశాడు? ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ ఈజ్ లైడ్ ఇన్సైడ్ ఏ రెక్టాంగిల్ అలాంగ్ ఇట్స్ బౌండరీ. దీన్ని బౌండరీని బేస్ చేసుకొని ఒక రోడ్ వేసాడు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది పాత్. ఈ పాత్ ఏరియా ఇచ్చాడు మనకు, రైట్. ఎంత ఇచ్చాడు? 344 ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ది ఇన్నర్ రెక్టాంగిల్ మనం కనుక్కోవాలి. ఇన్నర్ రెక్టాంగిల్ ఫస్ట్ మనకి లెంత్ తెలియాలి కదా. ఓకే, ఎగ్జాంపుల్ ఇది W అనుకున్నారు అనుకో, ఇది కూడా W అవుతుంది. ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క లెంత్ అనేది, ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత అవుతుంది? 50 మైనస్ 2W అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క విడ్త్ ఎంత అవుతుంది? ఇది W అయితే ఇక్కడ కూడా W క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది మనకు? 40 మైనస్ 2W అవుతుంది. పెరిమీటర్ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు డైరెక్ట్గా చూడండి. ఏరియా ఆఫ్ పాత్ ఫార్ములా 2W ఇంటూ L ప్లస్ B మైనస్ 2W ఈజ్ ఈక్వల్ టు 344. డైరెక్ట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ షార్ట్ ట్రిక్ ఫార్ములా అయింది. ఏరియా ఆఫ్ పాత్ కనుక్కోవాలంటే 2W ఇంటూ L ప్లస్ B మైనస్ 2W. 2తో మనం క్యాన్సిల్ చేస్తే 2 17 172 వచ్చింది. ఎంత వచ్చింది? 172 వచ్చింది. నెక్స్ట్ W L ప్లస్ B, ఇది 50 ఇది 40 కదా. 90 మైనస్ 2W ఈజ్ ఈక్వల్ టు 172 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే W వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో W వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు మళ్ళీ మల్టిప్లికేషన్ చేశారనుకో లెంగ్తీ అవుతుంది. ఫస్ట్ W వాల్యూ 1 తీసుకోవాలా, 1 తీసుకున్నాం అనుకో 90 కంటే తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ W వాల్యూ 2 తీసుకున్నాను అనుకో, 2 ఇంటూ 90 మైనస్ 2 ఇంటూ 90 మైనస్ 2W అంటే 4 కదా. అంటే ఎంత వస్తుంది మనకు?
86 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 172. దీనికి ఈక్వల్ అయిపోయింది కదా. అంటే విడ్త్ ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది. ఇక్కడ మనకు విడ్త్ తెలిస్తే ఇంక ప్రాబ్లం అయిపోయినట్టే. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఇన్నర్ రెక్టాంగులర్ కాబట్టి 2 ఆఫ్ L ప్లస్ బి కదా. ఇక్కడ L ఎంత 50 మైనస్ 2W. అలాగే విడ్త్ ఎంత 40 మైనస్ 2W. సో 2 ఆఫ్ 90 మైనస్ 4W. 2 ఆఫ్ 90 మైనస్ 4W. డబ్ల్యూకు 2 కదా, 4 2 ఎంత అవుతుంది 8 అవుతుంది. 2 ఆఫ్ 90లో నుంచి 8 పోతే ఎంత అవుతుంది 82 అవుతుంది. 164 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 164 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో క్వశ్చన్ ఇలా చేయండి. ఇలా చేస్తే మనం కొన్నిసార్లు ఇక్కడ చూడండి, నేను డబ్ల్యూ ప్రాపర్ వేలో చేయలేదు. ఇక్కడ నేను అజంప్షన్ తీసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము 1 2 3. అంతేగాని మీరు డబ్ల్యూతో మల్టిప్లై చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దానివల్ల ఫ్యాక్టర్స్ కనుక్కొని ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ ఉంది. ఇది వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే 10% తక్కువ. వాషింగ్ మిషన్ అలాగే టీవీ. ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 10% లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ టీవీ. టీవీ 100 అనుకున్నాం అనుకో, ఇది ఎంత అవుతుంది 90 అవుతుంది. అంటే రేషియో ఎంత 9:10. నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 55%. ఎంత పెరిగిందంట 55%. అలాగే టీవీ ఈజ్ డిక్రీజ్డ్ బై 71%. 71% తగ్గింది, డిక్రీజ్ కాబట్టి మైనస్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 6 వాషింగ్ మిషన్స్? సింగిల్ వాషింగ్ ఇక్కడ 9 ఉన్నాయి కదా, ఒక్కోటి 9 అయితే 6కి ఏమవుతుంది ఇంటూ 6 రాయండి. ఒక్కోటి 10, 3 టీవీస్ కాబట్టి ఇంటూ 3 రాయండి. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 3 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ పోతుంది. 9తో మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 55 మైనస్ 5 ఇంటూ 71 బై టోటల్ ఎన్ని ఉన్నాయి 9 + 5 14 ఉన్నాయి. ఇందులో నేను 5 కామన్ తీస్తే, ఈ రెండింటిలో 5 ఉంది కదా, 5 కామన్ తీస్తే నేను ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ చేయట్లేదు. అంటే కంపల్సరీగా నాకు పాయింట్స్లో లేవు కాబట్టి ఆన్సర్ కంపల్సరీగా నాకు ఉండాలి 5 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 5 యొక్క మల్టిపుల్స్ ఇది 10% ఉంది. ఇది ఆన్సర్ కావచ్చేమో చూద్దాం ఒకసారి. ఆ 5 కామన్ తీసి ఇక్కడ ఇదేమవుతుంది 9 ఇంటూ 11 మైనస్ 71 బై 14. 5 ఇంటూ 99 మైనస్ 7 డైరెక్ట్ రాయండి. 99 మైనస్ ఎంత 71, 8 28. ఈ వాల్యూ ఎంత 28 బై 14. 14 2 టైమ్స్ 5 2 ఎంత 10%. మనకు ప్లస్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్. చూడండి నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. క్యాలిక్యులేషన్ చేసే దగ్గర ఒకసారి ఆప్షన్స్ చూశాను, ఆప్షన్ని బేస్ చేసుకొని సో క్యాలిక్యులేషన్ మొత్తం మార్చేసాం మనం. నెక్స్ట్ వన్, అరోన్ ఈజ్ 5 years యంగర్ దాన్ రాన్. రాన్ ఎక్స్ అనుకుంటే అరోన్ ఎంత అవుతుంది యంగర్ కాబట్టి x - 5. 4 years later from now Ron will be twice as old as Arun. 4 years later అంటే అరోన్కి 4 years యాడ్ చేయాలి, x - 5 + 4. రోన్కి 4 years యాడ్ చేయాలి +4. ఇక్కడ ఏమవుతుంది x - 1 = x + 4. ఓకే బాగానే ఉంది. రోన్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అరోన్ అన్నాడు. రాన్ అనేవాడు అంటే x + 4 అనేది ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అరోన్, x - 1. మనం సింప్లిఫై చేస్తే 2x - 2 అవుతుంది. ఈ x వాల్యూ 2 ఈ -2 ఇటు పోయా అనుకో x = ఎంత అవుతుంది 6 అవుతుంది. ఫైండ్ ద రాన్స్ పర్సెంటేజ్. రాన్స్ పర్సెంటేజ్ ఎక్సే కదా, x = 6. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, cot A = 3/4 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 sin square A - cos cube A అన్నాడు. సో కాట్ అంటే మనం చెప్పచ్చు బేస్ బై పర్పెండిక్యులర్ కదా, బేస్ ఏమో 3 ఉంది, పర్పెండిక్యులర్ 4 ఉంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇక్కడ మనకు 3 ఇంటూ సైన్ మనకి ఏమవుతుంది సైన్ వాల్యూ పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. అలాగే కాస్ వాల్యూ మనకి ఏమవుతుంది బేస్ అపాన్ హైపోటెన్యూస్. సో పర్పెండిక్యులర్ 4/5 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ అంటే ఎంత 3/5 హోల్ క్యూబ్.
3 ఇంటూ 16/25 మైనస్ 3 క్యూబ్ అంటే ఎంత 27/125 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 125 అవుతుంది. ఇక్కడ మనం రాస్తే 48/25 మైనస్ 27/125 ఎల్సిఎం ఎంత 125. ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ కదా. 5 టైమ్స్ అంటే 5 ఎనిమిదిలు ఎంత 40, 5 4 20, 2 40 మైనస్ 27. ఇక్కడ మన డినామినేట్లో మొత్తం 125 125 125 125 ఉంది. బట్ ఇక్కడ వాల్యూ 240 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ అన్ని 437 400 కంటే ఎక్కువ ఉన్నాయి. మేబీ క్వశ్చన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ MNR the sides M and M are extended to P and Q. ఒక ట్రయాంగిల్ MNR ఉంది, MNR. సో Nని ఎక్స్టెండ్ చేశారు, అలాగే Rని ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడ దాకా దీన్ని P దాకా, దీన్ని Q దాకా ఎక్స్టెండ్ చేశారు. ద బైసెక్టార్స్ ఆఫ్ బైసెక్టార్ అంటే ఏంది ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుంది. PNR దీని యాంగిల్ బైసెక్టారు, అలాగే QRN దీని యాంగిల్ బైసెక్టారు. ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఎక్స్ దగ్గర మీట్ అయినాయి, రైట్. యాంగిల్ ఎక్స్ ఎంత ఇచ్చాడు మనకు 75 degrees ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ 2M ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మనకు డైరెక్ట్గా చూడండి, యాంగిల్ NXR ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ M/2 రాయొచ్చు. ఎక్స్టర్నల్ అయితే మైనస్, ఇంటర్నల్ అయితే ప్లస్ రాస్తారు. యాంగిల్ NXR వాల్యూ ఎంత ఉంది 75 మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ M/2. ఇది వస్తుంది ఎంత అవుతుంది మనకు 15 కదా. సో M/2 ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. M ఈజ్ ఈక్వల్ టు ఎంత 30 degrees అయింది. మనకు కావాల్సిన 2M కదా. 2M అంటే ఎంత ఇంటూ 260 degrees. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇంటర్నల్ అయితేనేమో 90 ప్లస్ M/2 అవుతుంది. ఎక్స్టర్నల్ కాబట్టి 90 మైనస్ M/2 అయింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ కార్ ద కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 84 km/h, అనదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 63 km/h. డిస్టెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఉంటుంది 2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. 2 ఇంటూ 84 ఇంటూ 63 బై ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు 147. ఎంత 147. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేయాలంటే 3తో క్యాన్సిల్ చేస్తే 21 3 రెళ్ళు 3 ఒకట్లు, అలాగే 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 9 63, 7 రెళ్ళు 14, అలాగే 7 ఒకట్లు 7. 20 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ పోతుంది. 2 4 8, 8 9 ఎంత 72. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ సేవ్స్ 60% ఆఫ్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఈజ్ 480. 60% సేవ్ చేస్తున్నాడంటే ఎంత పర్సెంట్ ఖర్చు పెడుతున్నాడు 40% వాల్యూ ఇచ్చాడు. ఎంత 480. ఇన్కమ్ 100% వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది ఎన్నిసార్లు పోతుంది 12 టైమ్స్ పోతుంది. 12 ఇంటూ 100 1200. నెక్స్ట్ వన్, ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ ఆర్ 146 96 110. వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి వాల్యూస్ చాలా పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి. 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి చాలామంది జస్ట్ ఏం చేస్తారు స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేస్తారు. అది చేసే ముందు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ అవునో కాదో చెక్ చేయండి. ఏమీ అవసరం లేదు, మొత్తం జస్ట్ మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. మనం ఏం చేస్తాం సైడ్ స్క్వేర్ ప్లస్ హైపాటనీస్ స్క్వేరే కదా. హైయెస్ట్ సైడ్ ఎంత ఇది హైపాటనీస్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే ఎంత 6, 6 స్క్వేర్ అంటే ఎంత 6 ప్లస్ 0 స్క్వేర్ అంటే ఎంత 0. సో రెండు ఈక్వలే కదా. అంటే ఇది కంపల్సరీగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏరియా ఫార్ములా ఏంటిది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 96 ఇంటూ 110. అంటే కంపల్సరీగా నాకు ఒక యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. ఈ రెండు ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 11తో డివైడ్ అవ్వాలి. 11తో ఏ నెంబర్ డివైడ్ అవుతుంది 9 + 2 ఎంత 14. 14లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది 12 అవుతుంది. ఇది కాదు
8 ప్లస్ 5 13, 13 మైనస్ 2 ఎంత 11. సో ఇది డివైడ్ అవుతుంది. ఇంత సింపుల్ క్వశ్చన్ ఇది. దీన్ని మనం జనరల్ వేలో చేయడానికి ట్రై చేస్తే మాత్రం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది. సో మనం 2తో క్యాన్సిల్ చేస్తే 2 4 8 2 8 16. 11తో మనం మల్టిప్లై చేసామనుకో 8. 8 ప్లస్ 4 ఎంత 12 2 5 0 5 2 8 0. నెక్స్ట్ వన్. సో మీకు ఈ ట్రిక్స్ అనేవి ఎలా అనిపిస్తుందో ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి. మీకు నిజంగా ఈ ట్రిక్స్ కానీ యూజ్ అయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఆదిత్య కెన్ డూ 1/6 ఆఫ్ చూడండి క్వశ్చన్ ఆప్షన్స్ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. క్యాలిక్యులేషన్ కంపల్సరీగా ఉంటుంది. మన క్వశ్చన్ ఈజీగా అనిపించినా సరే క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమన్నాడు, రౌండ్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఇస్ టు బి 1 డెసిమల్ ప్లేసెస్. క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సిందే, అంటే ఇది డివైడ్ అవ్వదు. ఆదిత్య అనేవాడు ఏం చేస్తున్నాడు, 1/6 వర్క్ని కంప్లీట్ చేయడానికి 13 డేస్ పడుతుంది. టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది, 14 ఎంత 78. అలాగే భగవాన్ 1/9 వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది, 12 డేస్ పట్టింది. టోటల్ ఎన్ని డేస్ పడుతుంది, 108 డేస్ పడుతుంది. సో ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏ ప్లస్ బి అంటే ఏం షార్ట్ ట్రిక్ ఏంటిది, 2 మల్టిప్లై చేయండి. 78 × 108 బై 2 యాడ్ చేసి ఎంత వస్తుంది, 186. ఎంత 186. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 2 9 2 3. అలాగే నేను 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 6 2 9 18. ఇక్కడ నేను 3తో క్యాన్సిల్ చేస్తే 3 3 3 1 3 6 18. సారీ 3 3 9 3 6 18. సో ఇక్కడ మనం మొత్తానికి మల్టిప్లై చేయాలి. 39 × 36 6 9 54 6 3 18 23 3 9 27 3 3 9 1 11 4 10 4 1 11140 మనం దేంతో డివైడ్ చేయాలి, 31తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4తో చూద్దాం. 4 1 4 4 3 ఎంత 12 6 1 4 ఉంది. 6 తీసుకుంటే పోతుంది, పైకి పోతుంది. 5 తీసుకున్నాం అనుకో 5 1 5 5 3 ఎంత 15 పోతే 9.0. అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ తీసుకుంటే ఇంకంటే కదా 45 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి క్వశ్చన్ సింపులే బట్ క్యాలిక్యులేషన్ ఉంది. అదే చెప్పేది, మనం క్వశ్చన్ చూడగానే ఏ క్వశ్చన్కి ఎక్కువ క్యాలిక్యులేషన్ పడుతుంది, ఏ క్వశ్చన్కి తక్కువ క్యాలిక్యులేషన్ పడుతుందో మనకు ఒక క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, ఆప్షన్స్ మనకు డెసిమల్ ప్లేసెస్, రౌండెడ్ ఆఫ్ 1 డెసిమల్ ప్లేసెస్. ఈ రౌండెడ్ ఆఫ్ 1 డెసిమల్ ప్లేసెస్ క్వశ్చన్స్ మొత్తం క్యాలిక్యులేషన్స్ ఉండేవి. దీన్ని మనం ఏం చేయాలి, స్కిప్ చేయాలి. ఏ క్లాస్ ఆఫ్ 95 స్టూడెంట్స్ took a physics test. 47 స్టూడెంట్స్ హ్యాడ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 47 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత 93 ఇచ్చాడు. అదర్ స్టూడెంట్స్ 95లో 47 పోతే రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు, 8. 8లో 4 పోతే ఎంత 48. వీళ్ళకి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 54 ఇచ్చాడు. వాట్ ఈజ్ యావరేజ్ స్కోర్, ఓవరాల్గా యావరేజ్ స్కోర్ ఎంత. ఇక్కడ మనం మీన్ డేవియేషన్ చూద్దాం. నేను ఎంత అనుకుంటాను, 54 అనుకున్నా. ఇక్కడ 54 కంటే ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది, ఒక 6 తీసుకున్నాం అనుకో 39 ఎక్స్ట్రా ఉంది. 54కి మనం 39 యాడ్ చేసాం అనుకో 29 ఎక్స్ట్రా ఉంది. 13 93లో నుంచి 54 తీసేస్తే 9. అలాగే 8లో 5 పోతే ఎంత 39 ఎక్స్ట్రా ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది, 39 ఎక్స్ట్రా ఉంది. ఒక్కోటి 39 ఎక్స్ట్రా అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు, 47 మెంబర్స్ ఉన్నారు. 39 × 47 బై ఏం చేయాలి, మొత్తాన్ని మనం మొత్తంతో డివైడ్ చేయాలి. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చినా మొత్తాన్ని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు, 95 మెంబర్స్ ఉన్నారు. 95 మెంబర్స్. ఇక్కడ మనం స్కిప్ చేయడానికి కూడా లేదు, మొత్తం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. సో బెటర్గా ఏంటంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి. మనం 39తో మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని 95తో డివైడ్ చేసి ఇక్కడ మళ్ళీ చూడండి ఆప్షన్స్ చూడండి చాలా కొంచెం నియర్ బైగా ఉన్నాయి. సో బెటర్ టు స్కిప్ ద క్వశ్చన్. అందుకే చెప్తుంది క్వశ్చన్ మీరు స్కిప్ చేయడం నేర్చుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వెండర్ ఆఫర్స్ హర్ కస్టమర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ అవర్ బ్యూటీ ప్రొడక్ట్స్.
షీ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బ్యూటీ? ద ప్రొడక్ట్ మార్కెట్ ఎట్ 273. మీకు ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ వస్తే ఫార్ములా ఏంటిది? 100 మైనస్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్. 15% డిస్కౌంట్ 100 మైనస్ 15 ఎంత? 85. 5% ప్రాఫిట్ అంటే 105. 15 టైమ్స్ పోతుంది, అలాగే 21 టైమ్స్ పోతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యూటీ మార్కెట్ 273. మార్కెట్ ప్రైస్ ఎంత? 21 పార్ట్స్ 273 అయితే 17 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? ఇక్కడ మొత్తం యూనిట్ ప్లేస్ వల్ల డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 7 మూడు ఎంత? 7 మూడు ఎంత? 21. నాకు యూనిట్ ప్లేస్ 1 రావాలి. సో 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది? 1తోనే కదా. 221. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 221 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి మీరు మల్టిప్లై చేయొచ్చు. 21 1 21, 6 ఉంది. 21 3 టైమ్స్ పోతుంది. 17 ఇంటూ 13 ఎంత అవుతుంది? 221 అవుతుంది. క్యాలిక్యులేషన్ చేయకూడదు. నెక్స్ట్ వన్, డిటర్మైన్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ బోత్ 1058 and 1550, లివింగ్ ద రిమైండర్స్ ఆఫ్ 5 and 11 రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకు లార్జెస్ట్ నెంబర్ అంటే కంపల్సరీగా హెచ్సిఎఫ్. ఇక్కడ మనకు రిమైండర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిమైండర్ తీసేయండి. 105తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? 5. అలాగే 1555 తోటి చేసినప్పుడు రిమైండర్ ఎంత? 11. ఫస్ట్ తీసేయండి. 1053 అయింది. ఇక్కడ మనకు 11 తీసేస్తే ఎంత అవుతుంది? 9. 4లో నుంచి 1 పోతే 315. వీడికి మనం హెచ్సిఎఫ్ నోట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ అనేది కంపల్సరీ ఏముంటుంది? మినిమం డిఫరెన్స్ వీడి యొక్క ఫ్యాక్టర్స్ అన్నాము. సో మినిమం డిఫరెన్స్ వీడి యొక్క ఫ్యాక్టర్స్ 1539లో నుంచి 10533 తీసేస్తే ఎంత అవుతుంది? 6. 13లో నుంచి 5 పోతే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 486. ఇప్పుడు మన ఆన్సర్ కంపల్సరీగా ఉండాలి 486 కానీ 486 యొక్క ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి. సో వీడి యొక్క ఫ్యాక్టర్స్ అంటే మనం 88 వచ్చే విధంగా రాయాలంటే కంపల్సరీ మనం 8తో చేసినా రాదు. 6తో చేద్దాం ఒకసారి. 6 ఇంటూ 81. సో 6 ఇంటూ 81 48, 6 6. ఓకే. సో 81. సో ఇంకా 81 ప్రోడక్ట్ ఇదే కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదు మీరు ఇంకోటి చూద్దాం. ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం 9 యొక్క డివిజన్ కూడా మనం అప్లై చేసామనుకో. 1 + 5 ఎంత? 6. 6 + 3 ఎంత? 9. ఇది 9తో డివైడ్ అయింది. 6 6 + 3 9. 9 + 9 18. ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. అంటే కంపల్సరీగా ఇవి 9 యొక్క మల్టిపుల్స్ కంపల్సరీగా ఉండాలి. ఇది 9తో పోదు, 9తో పోదు, 9తో పోదు, 9తో పోయేది. ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా కూడా చేయొచ్చు. మినిమం డిఫరెన్స్ తీసుకొని మినిమం డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. థర్డ్ ప్రపోర్షన్ అంటే సెకండ్ నెంబర్ రిపీట్ అవుతుంది. సో 50 30 మళ్ళీ 30 x. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. 50 × x ఈజ్ ఈక్వల్ టు 30 × 30. అంటే ఆన్సర్ కంపల్సరీగా 3 యొక్క మల్టిపుల్స్ ఉంటుంది. ఇది కన్ఫర్మ్. 3 యొక్క మల్టిపుల్స్ అంటే ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయిగా. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 నుంచి వెళ్ళిపోతుంది. 6 టైమ్స్ 6 3 ఎంత? 18. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్. ఇది 3/4 ఆఫ్ నార్మల్ స్పీడ్తో వెళ్తే అతను 15 మినిట్స్ లేట్గా వెళ్ళాడు. అయితే అతను యూజువల్ టైంకి ఆఫీస్కి చేరడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఇది. ఇక్కడ నేను మళ్ళీ జనరల్ వే లాజికల్ వే ఏం చెప్పట్లేదు. ఇలా ఉంటే డైరెక్ట్గా న్యూమినేటర్ వాల్యూ మల్టిప్లై చేయండి. 3 × 15 ఎంత? 45 బై స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? 1. 45 మినిట్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ వెన్ డబల్ అండ్ ఇంక్రీజ్ బై 7 బికమ్స్ 29. ఒక నెంబర్ని డబల్ చేస్తే 2x అవుతుంది. 7 ఇంక్రీజ్ చేశాను, ఎంత అయిందంట? 29. ఈ 7 విడిపోతే ఏమవుతుంది? 22 అవుతుంది. 2తో డివైడ్ చేసి ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ వెరిఫికేషన్లో చేయండి. A:B ఎంత? 1:3 కదా. బి అనేది 3 టైమ్స్. ఇక్కడ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ లేదు, ఇక్కడ 3 టైమ్స్ లేదు, ఇక్కడ 3 టైమ్స్ ఉంది. బాగానే ఉంది. నెక్స్ట్ B:C ఎంత? 4:3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది?
ఇది 45 ఉంది, ఇక్కడేమో 43 ఉంది. సి ఇక్కడ సి వాల్యూ మనకు ఇక్కడ ఎంత ఉంది, సి ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడ సి ఎంత ఉంది 5 ఉంది. రెండు ఈక్వల్గా ఉండాలి కదా, రెండు ఈక్వల్గా ఉండాలి. అంత ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది 3 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. 3కి 5కి ఎల్సిఎం ఎంత 15. అంటే కంపల్సరీగా సి అనేది 15 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 15 యొక్క మల్టిపుల్ ఇది ఒక్కటే ఉంది. ఆప్షన్ ఈ ఈజ్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వై. ఎక్స్ ప్లస్ వై ఎంత 14 స్క్వేర్ 196 మైనస్ 20 ఇంటూ 2 అంటే ఎంత 40 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 156. అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. తక్కువని చాలామంది ఆప్షన్ ఏ పెట్టేస్తారు, ఎందుకు కాదు. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 156 అసలు 39 ఇంటూ సంథింగ్ వస్తుందా, ఇది కూడా రాదు. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక పైపు 6 నిమిషాల్లో ట్యాంక్ నింపుతుంది, 26 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఒకటి ఫిల్ చేస్తుంది, ఇంకోటి ఎంటీ చేస్తుంది. ఏది రాయాలి, 2 మల్టిప్లై చేయండి. తర్వాత ఏం రాయాలి, డిఫరెన్స్ ఎంత 18. కానీ ఇది టోటల్ ట్యాంక్ నింపడానికి. కానీ ఎంత ట్యాంక్కి మనకు ఓన్లీ 1/4 కదా, 1/4 6 3 18 3 4 12 కదా, ఎన్నిసార్లు పోతుంది 2 times 2 minutes. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రోహిత్ సైకిల్ని 3200 కొన్నాడు, 3840 రూపాయలకి అమ్మేశాడు. లాభం ఎంత అన్నాడు, లాభ శాతం ఎంత అన్నాడు. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో 3200 అలాగే 3840. పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు రేషియో ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 8తో మనం క్యాన్సిల్ చేసామనుకో 8 4 32, 8 4 32, 8 8 64. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే 5తో కాదు, 8 5 8 6. 5 రూపాయలకు కొని 6 రూపాయలకి ఏమంటే 1 రూపీ ప్రాఫిట్ బై 5 ఇంటూ 100. 1/5 అంటే ఎంత 20%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏం కనుక్కోవాలి, ఒక బాస్కెట్బాల్ జట్టు మ్యాచ్లో సాధించిన పాయింట్లు మోడ్ కనుక్కోవాలి. మోడ్ అంటే ఏంది, ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే మన మోడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 10 చూడండి ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 టైమ్స్ వచ్చింది. 4 ఎన్నిసార్లు వచ్చింది, 4 అసలు లేదు ఇక్కడ. 7 ఎన్నిసార్లు వచ్చింది, 1 2 టైమ్సే వచ్చింది. 17 ఎన్నిసార్లు వచ్చింది, 1 ఒకసారి వచ్చింది. సో ఎక్కువ ఏది రిపీట్ అయింది, 10 రిపీట్ అయింది కాబట్టి 10 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సింప్లిఫికేషన్. ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం బ్రాకెట్ చేయాలి. 6 - 2 ఎంత 4 కదా. దాని తర్వాత ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 12ని 4తో డివైడ్ చేసి ఎంత వస్తుంది, 3 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 3 2 ఎంత 6. అలాగే ఇక్కడ కూడా 3 2 ఎంత 6. 6 + 6 ఎంత 12 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీంతో ఉన్న 25 క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విత్ బ్యూటిఫుల్ ట్రిక్స్ తోటి. సో క్యాలిక్యులేషన్స్ ఉన్నా సరే క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.